హాయ్ హలో నమస్తే, నేను మీ నాని. వెల్కమ్ బ్యాక్ టు నాని క్లబ్. సో కాదు వ్లాగ్. సో ఏంటంటే చాలా డేస్ అవుతుంది వ్లాగ్ తీయక, అందరు మర్చిపోయినట్టు అయిపోయింది. సో ఈ వ్లాగ్తో మళ్ళీ గుర్తు చేస్తారు నేను అన్నీ. ఈరోజు ఒక చిన్న వ్లాగ్ అయితే తీయబోతున్నా నేను. మన కెఫే ఎట్లా నడుస్తుంది, ఏంది, మళ్ళీ ఎట్లా మాడిఫై చేయించిన కొంచెం అంతా ఈరోజు అయితే ఈ బ్లాగ్లో అయితే మీరు అందరూ అయితే చూస్తారు. సో ఇదంతా ఎందుకు మనం జర్నీ ఏమంటారు, సారీ ఇదంతా ఎందుకు మనకి పోకుండా మంచిగా మాట్లాడుకుంటూ వెళ్దాం. చలో కార్లో అయితే ఎక్కినా. నేనైతే ఇక కెఫే కాడికి అయితే పోవాలి. ఏమవుతుందంటే డైలీ లేబర్ అయిపోతుంది. ఆటో ప్లేస్లో మనం ఇప్పుడైతే కార్లో అయితే కూర్చున్నాం. పొద్దున్న టైంకి కార్ ఎక్కి నడపాలి, మళ్ళీ టైంకి కార్ ఎక్కి రూమ్ కాడికి రావాలి. వండుడు బిండుడు అన్నీ ఆడనే కెఫేలోనే, ఆడనే తినోడు. ఇక పండుడు ఒక్కటి తినే, ఇక ఆడ వండడానికి రాదు కాబట్టి జాగలేదు. ఫనీ బాయ్, ఎట్లా అనిపిస్తుంది ఫనీ మాతో ఉంటున్నావు కదా? ఇక మా తమ్ముడు వచ్చిండు, జర అన్నాలో ఎట్లుంటారు ఎందుకు అట్లా చూద్దామని చెప్పి. ఒక్క రోజుకి గోస అనిపిస్తుంది మా వానికి. నేను వెళ్ళిపోతా ఇంటికి వద్దా అంటుంటాడు. ఎట్లుంటది? చలో మనమైతే కెఫే కాడికి అయితే పోదాం. మా ఫనీ బాయ్ అయితే ఉట్టి వీడియో నీకే ఉన్నాడు, వాడు ఏం పని చేయడు. నేను వసంత కూడా మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాం. ఈరోజు ఏంటంటే పెద్ద మైనస్ ఏంటంటే షెఫ్ రాలేడు ఈరోజు. వాడు ఎటో పోతా అని చెప్పిండు. ఇక సో అట్లా అని చెప్పి మేమే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం మొత్తం. ఇంకోటి ఏంటంటే షెఫ్తో పెట్టుకుంటే మనం కూడా బుక్ అవుతాం. ఎందుకంటే అప్పుడప్పుడు మనకు కూడా వచ్చి ఉండాలి వర్క్ అంతా, లేకపోతే పాండరంగా అవుతుంది. ఇక వింగ్స్ అయితే ఇప్పుడే తీసుకొచ్చిన చికెన్, ఇక వింగ్స్ కట్ చేసుకొని దాన్ని అయితే మంచిగా గార్లిక్ పూసి మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టేస్తా. ఇక ఆర్డర్ రాగానే డైరెక్ట్ ఇచ్చేసే ఉంటుంది, మంచిగా ఉంటుంది టేస్ట్ వింగ్స్. ఇంకోటి ఏంటంటే మనం బయట కూడా మనం మొత్తం మాడిఫై అవన్నీ చేసినాం కదా. సో ఇప్పుడు ఇది అయిపోయినాక ఆడికైతే పోదాం. మీకు ఎట్లా ఏంది బయట ఎట్లా సీటింగ్ ఏం చేసినా అనేది చూపిస్తాను నేను. చలో బయట ఈ గ్రాస్ మ్యాట్ అప్పుడు లేకుండే, ఇదంతా గ్రాస్ మ్యాట్ ఒకటి, ఇంకా దానికి ఫ్లవర్స్, దానికి నియాన్ లైట్స్తోని కాజీ కెఫే అని చెప్పి, ఇంకా ఈ బోర్డింగ్ కూడా ఇవి పెట్టించిన ఎవరికి తెలియదు అని. మీద బోర్డింగ్ కూడా చేంజ్ చేసిన. ఇక్కడ సిట్టింగ్ బోర్డింగ్ అవన్నీ మళ్ళీ ఎందుకు పెట్టించిన అంటే అసలు దీంట్లో కెఫేలా ఏమేమి ఉంటాయో అని ఎవరికి అర్థమవుతలేదు. అవి పెడితేనన్నా జర మన వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పి మళ్ళీ అది ఎక్స్ట్రా ఖర్చు అదంతా మళ్ళీ అదంతా పెట్టించి మళ్ళీ దానికి లైటింగ్ నైట్ టైం చాలా మంచిగా ఉంటుంది. నియాన్ లైట్స్తో మొత్తం ఇంకా అదంతా ఏమంటారు లీవ్స్ అవన్నీ మంచిగా కొడుతుంది. నైట్ టైం మీకు వీడియో కనిపిస్తుంది మంచిగా క్లారిటీగా. షెఫ్ అయితే ఈరోజు రాలేడు, మనమే ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు అన్న అయితే రెడీ పెట్టినా, ఈ ఆర్డర్ వచ్చే లేట్ ఉంది. సో మీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఏరియాలో ఉన్నా అని మనది కెఫే ఉందని చెప్పండి. జరా చెప్తే ఒకసారి టేస్ట్ నచ్చితే వాళ్ళు ఇంకోసారి రానికి ఉంటుంది. ఏమంటారు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే ఏంటంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఇక మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇక నియర్ బై ఉన్నారనుకోండి, జొమాటోలో ఎక్కువ రేట్ ఉందంటే మనకి మినిమం 300 అబోవ్ అట్లా ఆర్డర్ చేస్తే ఫ్రీ డెలివరీ కూడా చేస్తాం మనం మన కెఫే నుంచి. సో మీ ఫ్రెండ్స్ నియర్ బై ఎవరైనా ఉన్నా అని చెప్పండి. ఇక్కడ ఏరియాలో మినిమం 300 అబోవ్ ఉంటేనే మనం ఫ్రీ డెలివరీ అయితే చేస్తాము. సో ఎవరైనా ఉన్నా అని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మన నంబర్ కూడా దానికి ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను, మన కెఫే నెంబర్. దానికి మీరు వాట్సాప్ పెట్టినా కానీ నేను ఫ్రీ డెలివరీ అయితే చేస్తాను నేను. నిన్న ఇంకోటి ఏంటంటే మన జొమాటోకి కొన్ని ఫొటోస్ అడిగిన ఉండే. సో అట్లా అని చెప్పి మన ఫ్రెండ్స్ని అయితే పిలిపించిన, ఫొటోస్ కూడా కొన్ని తీపించిన ఉండే. ఇప్పుడు మనం స్విగ్గీ జొమాటోలో పెట్టాలంటే ఫొటోస్ అడుగుతాయి కదా. సో అట్లా అని చెప్పి ఫోటో షూట్ అయితే తీపిస్తున్న, ప్రతి ఒక్క ఐటమ్ చేయించి మెనూలో. ఇక మనం ఏఐ నుంచి అవన్నీ తీసుకోవచ్చు, కానీ మనం అయితే న్యాచురల్గా ఉండాలి. సో మనం ఇచ్చే ఫుడ్ కూడా అట్లనే సేమ్ అట్లనే వస్తుంది కదా. సో దానికి ఎందుకు అంత తీసుకున్నాడు అట్లా అని చెప్పి ఇక నేను ప్రత్యేకంగా చేపిస్తున్నా ఒక్కొక్క ఐటము. ఇక నేనే చేస్తుండే కానీ ఇప్పుడు టైం లేకున్నంత, ఎందుకంటే నాకు రాదని కాదు, నాకు వచ్చు కానీ నేను చేస్తలేను. ఇప్పుడు టైం ఎందుకు వేస్ట్, వాళ్ళు కూడా బాగా కష్టపడుతుంది. ఒక ఫోటో తీయడానికి ఇంతసేపు అవుతుంది, ఎందుకంటే మంచిగా రానికి లుక్ రానికి. సో అట్లా అని చెప్పి మళ్ళీ నేను చేసుకుంటా కూర్చుంటే అంతా ఖరాబ్ అయింది అనుకో, ఎందుకు ఇప్పుడే తలకాయ నొప్పి ఎందుకు.
మనం ఇంకో వ్లాగ్లో మనం అయితే మంచి ఏమంటారు ఒక్కొక్క ఐటమ్ చేసుకోవడం నీకైతే చూపిస్తా. ఇక ఇప్పుడైతే పాస్తా అయితే రెడీ అయిపోయింది. మ్యాక్సిమం ఇక 2 మ్యాగీలు చేయించిన నేనైతే, ఒకటి డ్రై ఒకటి వెట్, చికెన్ మ్యాగీ. చికెన్ జ్యూస్ మ్యాగీ బ్రో ఒకసారి చూడు. ఇంకా అయినా ఉంది. ఓకే కదా? ఓకే, ఇంకేమన్నా బెటర్ కానీ ఏమన్నా ఒకసారి తినకు. ఫొటోస్ అయితే మంచిగా తీసిరు, కొంచెం టైం తీసుకొని అయినా సరే మంచిగా తీసిరు ఫొటోస్. అవి కూడా కొన్ని అప్లోడ్ చేసిన. జొమాటో, స్విగ్గీ కూడా మనకైతే ఇప్పుడైతే వచ్చింది. సో దాంట్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవాలంటే చేసుకోండి. సో గైస్, ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది ఇప్పుడే ఓపెన్ చేయగానే. అయ్యో పెద్ద నేనే వేసిన బాక్స్. యా ఫనీ చెఫ్. ఇట్లా టైం పెట్టాలి. వింగ్స్ ఎట్లుంటాయి పని చెప్పు. కేఎఫ్సీయా? ఆర్డర్ ఘోరంగా వచ్చినాయో. సీసీ కెమెరా పెట్టి చూస్తున్నాం లోపల కిచెన్ నుంచి మేము. ఫనీ జల్దీ అయితే కొట్టేసి ఇచ్చేసినాం. కిచెన్ అయితే మొత్తం ఆగం ఉంది. అన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి మళ్ళీ ఇంకో ఆర్డర్ వచ్చే వరకు. మ్యాగీ చేసినాం ఇలా. పోతున్నట్టు అడుగుమని చెప్పాలి వాడిని ఎట్లుందని. ఆర్డర్. సో ఇప్పుడైతే తింటున్నాం మేము. టోటల్ లేబర్ వర్క్. పని నేను వడుతున్నాం సంపుతుండు పనిగాడైతే. మనకి ఇష్టమైన ఏమంటారు క్యాప్సికమ్ కర్రీ తీసుకొచ్చినాం. నీకు ఇష్టమే కదా క్యాప్సికమ్? ఇదే ఫస్ట్ అయింది. ఇంతసేపు గన్తో ఆడుకుండు. చిన్న పోరాన్ లెక్క అదేమో ఏమంటారు గన్ ఉంది. ఆ గన్ పెట్టుకొని కథం ఇక మామ చేసిండు. ఆకలి అయితే మేము తింటున్నాం అనగా నువ్వు వచ్చిండు ఇక ఏడైపోతుంది అని చెప్పి ఇక అట్లా నడుస్తుంది ఈరోజు. పాస్తా చేస్తుంటే తమ్ముడు ఏం చేసిండు చూడండి. ముద్దుల తమ్ముడు ఆ నూనెలో పడేసిండు. నువ్వేం చేసినావు చెప్పు. సో గైస్, పాస్తా వాడి చేస్తుంటే క్రీమ్ మొత్తం 1 work is equal to 100 works. యా ఫోటో తీయాలా ఫనీ? ఫనీ ఫోటో తీయాలా మంచిగా? ఫోటోలు దిగాలనుకుంటే వచ్చి దిగండి, మంచిగా వస్తుంది ఫోటో. చెప్పురా అరే, నవ్వుతాయిందిరా. ఎంత బాగుందిరా స్పాట్. లేదా సెల్ఫీ స్పాట్ రా. మోహన్కి ఎప్పటికి ఏదో ఒకటి పురుగు అయితే వెసులుతుంది. కొత్త ప్రయోగం అయితే స్టార్ట్ చేసిండు ఒకటి, ఫ్లఫీ ఆమ్లెట్. ఇప్పుడైతే ఇక మంచిగా వస్తుంది, మెనూలో పెడదాం అనుకుంటున్నా. ఇక చూడాలి. ఇక ఆల్రెడీ స్టార్ట్ అయింది. అగో 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 స్టార్ట్ ఆ పని. అప్పుడే ముఖం మీద జిత్తిందా అనుకో కథమే ఇక. ఏసి ఇప్పుడు మొత్తం తెల్ల బట్టలు మరొకటైందారా. ఫోర్ ఎక్స్ గంగా పాలు చిండయ్య చిప్స్. ఏంది గంగా పాలు చేసినావు పని. ఓ మీద వేసినావు రో కొడుకు. గట్లా కుసుకురా కౌంటర్ కాడ కూర్చున్నాడు వచ్చి ఇడ. మళ్ళా కథం ఫ్లాప్ ఇది. ఫ్లాప్ అయింది. మంచిగా మేము చేసుకునేటోళ్ళము అసలు మొత్తం ఫ్లఫీ వచ్చింది. చూడాలి ఇట్లా పర్క్ మీద వండుకున్నట్టు అయింది అది. నువ్వు కూడా వండుకుందామని వచ్చినావు కానీ కథం ఇక ఉన్నది అన్న. ఫ్లాప్. 4 గుడ్లు నాశనం చేసిండు.
ఆర్టిస్ట్ ఫనీ మహేంద్ర ఏం చేద్దాం ఇప్పుడు? తినవా? మీ దగ్గర కారం మీరు అది ఎట్లా తింటారా? తిందాం తిన్నా తిన మీ దగ్గర కారమే చెఫ్ రాలేడని చెప్పి మొత్తం చంపుతున్నావు కదరా మొత్తం ఈరోజు. కారం కాదండి. ఎందుకు అట్లా చరి సమానం మరో నువ్వు ఎక్కువ తింటావా? ఏంటండి నువ్వు ఎక్కువ తింటావా? అవును ఫ్లఫీ ఆమ్లెట్ అంటే ఇట్లుంటుంది అంటే నాకు ఇప్పుడే చూస్తున్నాను నేనైతే. ఇంతగానో ఫ్లఫీ వచ్చింది ఏంద్రా? ఓ అయ్యా ఓ ఘోరం వచ్చిందిగా. మసాలా చెఫ్ వస్తుందా? కరెక్ట్ టైంకి వచ్చినారా? మసాలా చెఫ్ ఎంత ఫ్లఫీ వచ్చింది? తెలిసి మరి ఎట్లా వచ్చింది చూసినా? అరే అసలు ఫ్లఫీ ఎంత ఫ్లఫీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూపిరా ఒకసారి చూపి కరెక్ట్ ఎంత సైజ్ ఎట్లా దొడ్డు దొడ్డు చూపి. ఎంత ఫ్లఫీ అని అసలు ఫనీ ఎట్లా రా ఇట్లా బాబా అసలు ఫ్లఫీ. నాకు ఒకటి ఇవ్వరా? నువ్వు ఎట్లనే తింటావు వీడియో పని చేసి మొత్తం నువ్వే తింటావు. వీడియో ముందర మమ్మల్ని వీడియో వెనకలా మొత్తం సపరిస్తాడు. ఫ్లాప్ మెనూలు వద్దు. సో గాయస్ ఈరోజు అయితే బ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం సక్సెస్ఫుల్గా. ఈరోజు అయితే మంచిగానే గిరాకైంది. చెఫ్ లేకున్నా మంచిగానే ఉందన్న టేస్ట్ అయితే మేమే మేనేజ్ చేసినాం. ఎందుకంటే డైలీ చూస్తున్నాం కదా గా మాత్రం నేర్చుకోకపోతే ఇంత పెద్ద కేఫే పెట్టి ఎందుకు మరి, ఇక గా మాత్రం చేయరాకపోతే ఎందుకు. మనం కూడా మంచిగానే చేసినాం. రివ్యూస్ అయితే అందరిని అడిగిన, కొంతమంది అయితే రాసిర్రు, ఇంకా కొంతమంది అయితే రాయలేరు, కొంచెం బిజీ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకోటి లాస్ట్గా చెప్పాల్సింది ఏంటంటే మీ చుట్టుపక్కల ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నా అని చెప్పండి. జొమాటోలో ఎక్కువ రేట్స్ ఉన్నా కానీ మనం డైరెక్ట్ అయితే డోర్ డెలివరీ చేస్తాము. మినిమం అయితే 300 అబోవ్ ఉంటేనే ఆర్డర్, అట్లుంటేనే మనం డోర్ డెలివరీ చేస్తాము. మినిమం ఒక 3 కిలోమీటర్స్ రేడియస్ అట్లా. మరి ఎక్కువ అంటే కాని పని. ఇక్కడ కెఫేట్స్ పెట్టుకొని మళ్ళీ పోవాలంటే కాదు కదా. సో అట్లా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా అని చెప్పండి. సో మంచిగా అట్లా ఆర్డర్ అయితే చేసుకోండి. జొమాటోలో ఎక్కువ రేట్ కనిపిస్తుంది అని అంటే డైరెక్ట్ మాకు కేఫే నెంబర్ అయితే పెడతాం, మీకు దాన్ని మెసేజ్ చేయండి, మేము పక్కా రెస్పాన్స్ అవుతాం. సో కీప్ వాచింగ్ మై బ్లాగ్స్. ఇక డైలీ కొంచెం కొన్ని బ్లాగ్స్ అయితే తీస్తాం, అప్పుడప్పుడు జర కొంచెం టైం లేకపోతే కొంచెం గ్యాప్ వస్తుంది. సో నా బ్లాగ్స్ అయితే చూస్తుండండి. సో సైనింగ్ ఆఫ్ నాని క్లబ్.